ఆంధ్రప్రదేశ్లో పాలకులకు కానీ, కొన్ని ప్రధానమైన మీడియా పత్రికలు అనబడే వాళ్ళకి కానీ, ప్రజల జీవితాలు, ప్రజల బ్రతుకులు అనేది ఆ లైన్ వాళ్ళకు ప్రియారిటీ కానే కాకుండా పోయింది. ఎంతసేపు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మాలి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషం ప్రదర్శించాలి. పాలకులు ఏమైతే చేస్తూ ఉన్నారో పరిపాలన, దాని మీద జనం దృష్టి కేంద్రీకరింపబడకుండా ఉండడం కోసం అటు రాజకీయ పార్టీలు, ఇటు వాళ్ళ సొంత మీడియా అహర్నిశలు శ్రమిస్తూనే ఉన్నారు. అందుకే వందల మంది జీవితాలు రోడ్డు పాలవుతూ ఉన్నా వీళ్ళకి అది కనీసం స్క్రోలింగ్ చేసే వార్త కూడా కాకుండా అయింది. చాలా సంఘటనలు తాజాగా కూడా చూస్తున్నాగా. విజయనగరం కొత్త వలస మండలంలో ఉండే జిందాల్ స్టీల్ మూతపడిపోయింది. నిన్న పని కోసం అని చెప్పి కార్మికులకు వస్తే గేట్లు వేసేసారు, మూసేసామని చెప్పారు. కారణం ఏంటంట, కరెంటు బిల్లులు పెరిగిపోయాయి, ముడి సరుకు విపరీతమైన ధరలు దొరకడం లేదు, కరెంటు బిల్లులు పెరిగిపోయాయి, అందుకని మూసేసామని చెప్పి గేటుకు నోటీస్ అంటించారు. కార్మికులు రోడ్డు ఎక్కారు, ధర్నాలు, రాస్తారోకులు, మిగిలిన పార్టీలు వాళ్ళకు మద్దతుగా పాపం ఇంకా టెంట్లు వేసేసారు. వందల మంది పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద ఆధారపడే కుటుంబాలు ఉంటాయి. రాత్రికి రాత్రి వందల కుటుంబాలు రోడ్డు మీద పడ్డారు. అధికారంలో ఉన్న వాళ్ళకి అది పెద్ద వార్త కాలే. అధికారంలో ఉన్న వాళ్ళకి, ఈ మీడియా అనబడే వాళ్ళకు వార్త కాలే. వాళ్ళకు వార్త కావాలి అంటే హనీ ట్రాప్లో సుప్రసిద్ధులు ఎవరైనా ఉంటే అటువంటి వాళ్ళకు న్యాయం చేయడంలో వీళ్ళు బిజీగా ఉంటారు. అటువంటి వాళ్ళకి న్యాయం చేయడంలో బిజీగా ఉంటారు. లేదు అంటే వీళ్ళ దృష్టి అంతా చేసి అమరావతి అనే దాని చుట్టే. ఇంతకు మించి రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏంటి ఇదంతా? ఒక పక్కేమో కంపెనీ అక్కడ మూసేస్తే కార్మికుల రోడ్డు మీద, ఇటువైపు ఏమో ఆల్ట్రాటెక్ వాళ్ళని బెదిరించి భయపెట్టి అసలు ఏమంటారు ముడి సరుకు కూడా లోపలికి పోయే పరిస్థితి లేకుండా రోడ్డు మీద అడ్డుకుంటుంటే ఇక్కడ కంపెనీలు మూతపడుతూ ఉన్నాయి. మా కమిషన్లు ఇవ్వలేదని అడ్డుకుంటే పల్నాడు దగ్గర అక్కడ ఇండస్ట్రీస్ మూతపడుతూ ఉన్నాయి. కంపెనీలు మూతపడుతూ ఉంటే, కుటుంబాలు రోడ్డున పడుతూ ఉంటే ఎవరికి పట్టింపే లేకుండా పోయింది. అండ్ ఒక్కోసారి జనాల మీద నిజంగానే ఆ సెన్సిటివ్నెస్ కూడా మా నాలాంటి వాళ్ళకి తగ్గిపోతూ ఉంది. ఏం చేయాలి? ఎందుకంటే చైతన్యం ఎందుకు ఉండదు? ఏది మంచి ఏది చెడు అనేది కూడా జనం కూడా ఆలోచించుకోవాలి. వాళ్ళ వరకు సమస్య రానంత వరకు అటదిడ్డంగా ఎవరు ఎట్లున్నా మోస్తూ ఉంటారు. వీళ్ళు పార్టీలను, కులాల ముసుగులు, మతాల ముసుగులు మోస్తూ ఉంటారు. వాళ్ళ కిందకి నీళ్ళు వచ్చేసరికి అప్పుడు గావు కేకలు పెడతారు. వీళ్ళకు మద్దతు ఇచ్చేవాళ్ళు లేకుండా పోతారు. ఏందో అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఎవరికైనా అర్థమవుతుందేమో కానీ నాకైతే ఒక ముక్క అర్థం కావట్లేదు.